అందరికీ నమస్కారం. నేను మీ వెలగపూడి విజయలక్ష్మి. మనము అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఆరో భాగం ఇది. ఇంతకుముందు ఎంత చెప్పుకున్నాం, ఐదో భాగంలో ఏం జరిగింది అంటే, ఇరుముడిని కట్టుకుని మణికంఠుడు బయలుదేరాడు. ఎందుకు? పులిపాలు అప్పుడే ఈనినటువంటి పులిపాలు తీసుకురావడం కోసం ఇరుముడి కట్టుకుని బయలుదేరాడనమాట. అయితే అలా ఆయన వెళ్ళగానే ఏమవుతుంది, ఇక్కడ మహిషి చేసేటటువంటి దురాగతాలు చాలా ఎక్కువైపోయి, ఎక్కడ దేవలోకంలో మహిషి వెళ్ళి చేసేటువంటి దురాగతాలు ఎక్కువైపోయి, మొత్తం అందరూ కూడా దేవతలందరూ కూడా ఆయన్ని అడవిలో కలుసుకుని ఆయన ఇరుముడి కట్టుకుని వెళ్ళాడు కదా పులిపాలు తీసుకురావడానికి. బ్రహ్మ మిగిలిన దేవతలందరితో పాటు కలిసి వెళ్తారు. వెళ్ళి ఆయన చెప్తారు, ఇలాగ మీ అవతార పరమార్థం ఇది, మీరు ఆ మహిషిని చంపవలసి ఉంది, అందుకని చెప్పి మరి మీరు అక్కడే ఉండిపోయారు, మీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నాము అని చెప్తారు. అని చెప్తే సరే అయితే మహిషిని చంపడానికి అని చెప్పి దేవేంద్రుడు దేవలోకం వెళ్తారు. వెళ్ళి అక్కడ మహిషిని చంపితే ఆ రక్తపు బొట్టు నుంచి ఎన్నో మహిషాలు ఉద్భవిస్తూ ఉంటాయి ఆవిడ రక్తం నుంచి. అప్పుడు మెడ పిసికేసి కిందకి విసిరేస్తే భూమి మీద పడిపోతుంది. అది ఆ మహిషి యొక్క శరీరం వచ్చి భూమి మీద పడి అది అలా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతూ ఉంటే అళుదామేడు అంటారు దాన్ని. పెడుతూ ఉంటే దాని మీద ఒక బండ పెట్టి నొక్కి పెడతారనమాట. నొక్కి పెడితే ఒక పెద్ద బండరాయితో నొక్కుతారు ఆ శరీరాన్ని. నొక్కి పెడితే దానిలో నుంచి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఆ వచ్చే నదిని అళుదా నది అంటారు. దాని కళ్ళ నుంచి వచ్చే నీళ్ళు అనమాట. నీళ్లు ఒక నదీ ప్రవాహంగా మారిపోతాయి. ఇప్పుడు కూడా శబరిమల వెళ్ళే వాళ్ళు ఒక రాయి తీసి ఆ కొండ మీద పెట్టడం, ఆ నది దగ్గరికి వెళ్ళటం, అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఆ అళుదా నది అనేది ఒక ప్రవాహం వస్తుంది, ఆ కన్నీటి నుంచి వస్తే దాన్ని అళుదా నది. అప్పుడు సంహరించినప్పుడు ఆవిడ మణికంఠుల వారిని గుర్తించి లీలావతి, ఆవిడ అనుకున్నాం కదా లీలావతి మహిషంగా అయిందని, లీలావతి గుర్తించి అప్పుడు అడుగుతుంది, స్వామి మరి ఇప్పుడైనా నన్ను స్వీకరించండి అని అడుగుతుంది. అడిగితే ఇది నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను, ఈ జన్మలో ఇది సరిపోదు, అందుకని నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. తర్వాత వచ్చి ఎవరైతే భవిష్యత్తులో కలియుగంలో నా గుడికి ఎవరైతే రాకుండా ఉంటారో ఒక్కరైనా కొత్త భక్తులు, కొత్త వాళ్ళని ఏమంటాం మనం, కన్నిస్వామి అంటామని చెప్పాం కదా, ఎవరైనా ఒకళ్ళు రాకుండా ఉంటే ఆ రోజు నిన్ను వివాహం చేసుకుంటాను నేను, అంతవరకు కూడా నువ్వు నాతో పాటు సమానంగా పూజలు అందుకుంటావు అని చెప్తారు. అక్కడ ఎప్పుడు కూడాను అయ్యప్ప శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ మాలికాపురత్తమ్మ అనే పేరుతో ఉంటారు ఆవిడ. అక్కడికి వెళ్ళి అందరూ దర్శనం చేసుకుంటారు. ఆవిడ కూడా ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత, ఎప్పుడంటే ప్రతి నెల ఇప్పుడు తెరుస్తున్నారు కొన్ని రోజులు గుడి, కానీ పూర్వం అలా తెరిసేవారు కాదు. జనవరి మనకి మకర సంక్రాంతి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ తెరుస్తారు. మార్చి ఏప్రిల్ అట్లా ప్రతి నెల కూడా తెరుస్తారు. ఫిబ్రవరి ఆవిడ వచ్చి చూసుకుంటారు. ఎలా చూసుకుంటారు అంటే, మొట్టమొదటి వెళ్ళే వాళ్ళు బాణం తీసుకెళ్తారు, శరంగుత్తి అని ఒకటి ఉంటుంది, అక్కడ బాణం గుచ్చుతారనమాట. అలా వచ్చి బాణాలు కొత్తగా ఎవరైనా వచ్చారా రాలేదా, ఈ సంవత్సరమైనా నన్ను పెళ్లి చేసుకుంటారా అనుకుని అలా చూస్తూ ఉంటారనమాట అమ్మవారు. అలా ఉంటుంది అక్కడ. అట్లా అని ఆవిడకి వరం ఇస్తారు. వరం ఇచ్చిన తర్వాత ఈ దేవతలంతా కూడా ఎంతో సంతోషించి మరి పులిపాలు తీసుకురావడానికి కదా ఆయన వచ్చింది. అప్పుడు సాక్షాత్తు ఇంద్రుడు ఈ దేవలోకంలో వారు పరివారం అంతా కూడా పులుల్లాగా మారిపోయి స్వామితో పాటు మణికంఠుడితో పాటు వస్తారనమాట, రాజ్యానికి వస్తారు. అది చూసి విని జనాలు విపరీతంగా కకావికలైపోయి పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకంటే పులులు మందే వచ్చేస్తుంది, గుంపే వచ్చేస్తుందని అందరూ పరిగెత్తుతూ ఉంటే అప్పుడు రాజశేఖరుడు అంటే పందలరాజు అంటే మణికంఠుల వారి తండ్రి, ఆయన ఎదురెళ్తే అప్పుడు ఏంటి అసలు పులి మీద స్వారీ చేసుకుని వస్తున్నారు అనుకుని, అందుకే ఆయన్ని వ్యాఘ్రవాహనుడు అంటారు. వ్యాఘ్రవాహనుడు అంటే పులివాహనుడు అని అనమాట. ఆ పులి మీద ఎక్కువస్తారనమాట. వాళ్ళలా మారిపోయారు. దేవతలందరూ కూడా స్వామికి సేవకులుగా పులుల్లాగా మారిపోయారనమాట. అంటే ఇన్ని పులులతో నువ్వు రాజ్యంలోకి వస్తే అందరూ భయపడుతున్నారు, ప్రజలు భయకంపితులైపోతున్నారు అని అంటే, సరే అన్ని పులుల్ని వెనక పంపించేసి ఒక్క పులితోనే వస్తారనమాట రాజ్యానికి. అప్పుడు ఆ పులి ఎప్పుడైతే ఇలా దీంతో వచ్చారో మంత్రిలోనూ రాణిగారిలో కూడా మార్పు కలిగి ఇంత గొప్పవాడు అనమాట ఈయన, కారణ జన్ముడు, అందుకని మనం ఇలాంటి తప్పు పనులు చేయకూడదు అని చెప్పి వాళ్ళు క్షమించమని అడుగుతారు. తర్వాత ఏం జరిగిందనేది 7వ భాగంలో చెప్పుకుందాము. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.